మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అహంకార తత్వం అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో బయటికి తీయటం ఒక రకంగా ఓకే, కొన్ని సందర్భాల్లో చెల్లుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో చెల్లదు. అది ఎదుటి వారికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. అలాంటి అహంకార తత్వాన్ని వదిలేయాలి అని మనం ఎప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటాం, ప్రౌడీగా బిహేవ్ చేయకు, ఇలా ఉండు అలా ఉండని. కానీ మీరు చెప్తారు ముందు మనం ఫాలో అవ్వాలి జయ, తర్వాత పిల్లలు నేర్చుకుంటారు అని. సో ఇలాంటి ఫీలింగ్స్ నుంచి యాజ్ ఏ మదర్స్గా కావచ్చు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కానీ బయటికి రావటం చాలా మంచి పద్ధతి. అది కానీ ఎలా అంటే అహంకారం అంటే నేను అనేది లేకుండా మనం ఎలా ఉండగలం? ఖచ్చితంగా ఉంటుంది. నేను అనేది ఉంటుంది. ఆ నేనుకి ఒక లిమిట్ ఉండాలి కదా. అంటే నాకు వచ్చు, నాకు తెలుసు, నేను సరిగానే చేశాను అని అనుకోకూడదు. ప్రతిసారి ఎలా అంటే చివరి దాకా మనం నేర్చుకుంటూ ఉండాలి జయ. ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు పెద్దగా అహంకారం మనని బాధించదు. మన వల్ల అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడరు. నేను ఇప్పుడు ఏదో ఒక వంట సంగతి తీసుకుందాం, అమ్మ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతాం కాబట్టి వంట చేస్తాం, నాకు బాగా వచ్చు అంటే ఎలాగా? ఇంకా రానివి చాలా, ఇంకా రానివి బోల్డ్ ఉంటాయి, అక్కడే ఆగిపోతాం. ఎప్పుడైతే మనం అహంకరిస్తామో, మనకు చాలా వచ్చని, చాలా తెలుసని, నేను కరెక్ట్ అని అనుకుంటామో, ఇంకా మనం అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది మన బుద్ధి. అలా కాకుండా మనం ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవటం, ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవటం, అరే నాకు తెలియదే వీళ్ళు బాగా చేశారు అని తెలుసుకోవటం. దానివల్ల ఏమవుతుందంటే మనం నెంబర్ 1 బ్లిస్ఫుల్గా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అహంకారం మనకి సంతోషాన్ని ఇవ్వదు, అహంకారాన్ని మాత్రమే ఇస్తుంది. ఎప్పుడు సంతోషం వస్తుందంటే మనం ఏదైనా ఒక కొత్తది చూసి ఎంత బాగుందో దీన్ని నేర్చుకోవాలి అని అనుకుని మనం కనుక నేర్చుకోవటం మొదలు పెడితే అది మనకి వచ్చేసాక హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక కొత్తది కనపడుతుంది, అది కూడా నేర్చుకోవటం. ఇలా కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే సంగీతమా, నాట్యమా, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీలు, పేపర్ క్విల్లింగ్, అక్కడి నుంచి సిల్క్ థ్రెడ్ హ్యాండ్ బ్యాంగిల్స్ చేసుకోవటము కాదండి నేను చెప్తోంది. అవి కాదు. నేర్చుకోవటం అంటే విధానం మార్చుకోవటం. ఇలా క్రియలు, కళలు నేర్చుకోవటం కాదు. మనది తప్పు, మనం సరిగ్గా ఆలోచించలేదు అని ఆలోచన కొత్తగా ఆలోచించటాన్ని నేర్చుకోవటం. కొత్త విషయాన్ని యాక్సెప్ట్ చేయటం, అడ్మిట్ చేయటం, తీసుకోవటం, దానికి ఒబే చేయటం. అవతల వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంది, మేము ఇలా ఆలోచించలేదు, ఇది మంచి ఆలోచన, మనం కూడా ఇలాగే ఆలోచిద్దామంటే మనం ఎప్పుడు నిత్య నూతనమైన విద్యార్థిగా గనక మనం ఉంటే అహంకారం మనని బాధించదు. మన అహంకారం పక్క వాళ్ళని బాధించదు. మా మదర్ జయ 82 years అక్క పోయారు. ఆ మధ్యకాలంలో 82 ఏళ్ళ దాకా ఉన్నారు. కొంతకాలం క్రితం వాళ్ళు ఎవరింటికో వెళ్తే ఆ అమ్మాయి కూర తరిగే విధానం ఆవిడికి నచ్చింది. 80 ఏళ్ళ ఆవిడ, మేము 10 మంది పిల్లలం, మాది చాలా పెద్ద ఇల్లు, పెద్ద వాకిలు, చాలా పెద్ద సంస్థానం, బోళ్ళంత మంది, 100 మంది విద్యార్థులు మా కాలేజీలో చదువుకుని మా ఇంట్లోనే భోజనాలు చేసేవాళ్ళు. అంతా తెలిసిన మా అమ్మ ఎంత చక్కగా తరిగిందోనే, అమ్మాయి కూర భలే బాగా కట్ చేసింది, చాలా బాగుందని మా ఇంటికి వచ్చి నాకు చూపించారు. నేర్చుకోవటం మా మదర్ చేసే ఆ పద్ధతి నాకు ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉండేది. ఎవరి ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఎంతో చక్కగా సర్దుకున్నారు, అమ్మాయి ఎంత బాగా పెట్టుకున్నారునే, వాళ్ళు ఎంతో చాలా బాగుంది, ఆ పద్ధతి నేర్చుకోండి మీరు కూడా అని చెప్తూ ఉండేవారు. ఓకే, ఇప్పుడు ఇది పెద్దవాళ్ళలో కనపడితే పిల్లల్లో ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇప్పుడు నాకు తెలుసు వాళ్ళకేం బాగుంది, వాళ్ళది ఏం బాగుంది, మాదే చాలా బాగుంది అంటే ఇక నువ్వే నేర్చుకోవు, నీ పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? కొత్తది నేర్చుకోకపోతే మనం ఆగిపోతాం కదా, అభివృద్ధే లేదు ప్రతి విషయంలోనూ. ఇప్పుడు మా ఇళ్లలో చేస్తాం, మేము ఈ పద్ధతి చేస్తాము, పక్కింట్లో పద్ధతి మనం ఎందుకు తెలుసుకోకూడదు? దానివల్ల నష్టం లేదు కదా, లాభం ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా హాయిగా ఎంజాయ్ చేస్తాం ఇబ్బంది లేకుండా. మన పద్ధతులే పెట్టుకుని కూర్చుంటే పక్క వాళ్ళు ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్తే అక్కడ వేరే కొత్త ఉంటే నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. అలా కాకుండా అన్ని కొత్త పద్ధతులు చూసి అన్నిటిని యాప్స్ అన్ని తీసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అయితే ఈ అహంకరించడం మీద ఒక కథ ఉంది జయ. ఇది వెంకటేశ్వర స్వామి కథల్లో, అంటే ఆయన తాలూకు భక్తుల కథల్లో ఇది కూడా ఒక కథ. వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నాడు, మనకు తెలిసింది కదా. ఆకాశరాజు కూతురు పద్మావతి దేవి, ఆవిడని పెళ్లి చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. అయితే ఆకాశరాజుకి ఒక తమ్ముడున్నాడు, తొండమాన్ చక్రవర్తి ఆయన పేరు. ఈ తొండమాన్ అన్నమయ్య కీర్తనలో వినపడుతుంది కదా, తొండమాన్ చక్రవర్తి అని పాట ఉంటుంది. ఈ తొండమాన్ చక్రవర్తి బంగారు కమలాలతోటి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారట. పూజ చేసేవాడు. అసలు ఎంత భక్తో నిత్యం వచ్చి స్వామితో సంభాషించేవాడు తిరుపతి వచ్చి.
వచ్చి తిరుమల కొండ మీదకి వచ్చి రోజు సహస్ర కమలాలతో స్వామికి బంగారు కమలాలతోటి అర్చన చేసి ఆయనకి పాదాలు పూజించుకుని ఆయనతోటి కాసేపు మాట్లాడి సంభాషించి వెళ్ళేవాడు. అయితే ఏమైందంటే నారదుడు కనపడ్డాడు ఆయనకి. కనపడి అబ్బా ఎంత అదృష్టవంతుడు అయ్యా, నువ్వు స్వామితో స్వయంగా మాట్లాడేది, నిత్యం మాట్లాడతావు, ఇంత సేవ చేస్తున్నావు, నీలాంటి భక్తుడు ఎక్కడైనా ఉన్నాడా అని మెచ్చుకున్నాడు. ఈ మెల్లిగా తొండమాన్ చక్రవర్తికి మెల్లిగా అహంకారం పెరిగింది. తానంత గొప్ప భక్తుడు ఎవరూ లేరని ఆయనకి అనిపించడం మొదలుపెట్టింది. రోజులు గడిచాక అది ఎలా అయిందంటే నా అంత వాడిని నేనేనని స్వామికే స్వయంగా చెప్పే ధోరణి వచ్చేసింది ఆయనకి. మొదటి రోజు తనలో అనుకున్నాడు, తర్వాత భార్యతో చెప్పాడు, తర్వాత తన రాజ్యంలో చెప్పుకున్నాడు. తర్వాత ఏ సర్వాంతర్యామినైతే నువ్వు పూజించి ఇంత వాడివయ్యావో ఆయనకే స్వయంగా చెప్పాడు, నాలాంటి భక్తుడు నీకున్నాడా స్వామి? నేనే కదా నీ అద్భుతమైన భక్తుడిని, నా అంత భక్తిపరుడు ఎవడైనా ఉన్నాడా నీ తాలూకు ఆశ్రితుల్లో అన్నాడు. అనేసరికల్లా ఆయనకి నవ్వొచ్చింది స్వామికి. సర్వాంతర్యామి కదా ప్రభువు. ఆయన ఏమన్నాడంటే అవునయ్యా అని చెప్పాడు. అయితే మరునాడు ఈయన సహస్ర కమలాలతో అర్చన చేశాడు. ఆ రోజు పూజ చేశాడు. మర్నాడు ఆ పువ్వులు తీసి కొత్త పువ్వులు పెట్టబోయాడు పాదాల దగ్గర. పెట్టబోతే అక్కడ మట్టితో చేసినటువంటి తులసి దళాలు స్వామి పాదాల దగ్గర కనపడ్డాయి. మట్టితో తులసి దళం షేపులో మట్టితోటి ఈ కుండలు చేసే మట్టితోటి కనపడ్డాయి. తులసి దళాలు కూడా మామూలు దళాలనే వాటికి కూడా మట్టి అంటుకున్నది. ఇదేమిటి, నేను బంగారు పువ్వులతోటి పూజ చేస్తాను, ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అని తుడిచేశాడు. మర్నాడు మళ్ళీ నిర్మాల్యం తీసే టైంలో మళ్ళీ మట్టి కమలాలకి మట్టి అంటుకుంది, తులసి దళాలు మట్టి అంటినవి, మట్టితో చేసినటువంటి కొన్ని పువ్వులు చక్కటి షేపుల్లో చేయబడి ఉన్నాయి. మట్టితోటి టెర్రకోటాతోటి చేయటం లేదండి, పువ్వులు కనపడ్డాయి. కనపడేసరికి అలా తనకు అర్థం కాలేదు. అయ్యా నేను ఇంత అపరిమితమైన భక్తి ప్రపత్తులతోటి నీ మీద బంగారు పువ్వులతోటి పూజ చేస్తుంటే ఈ మట్టి పువ్వులు ఎక్కడి నుంచి వచ్చినాయి స్వామి అని అడిగాడు. ఇదేమిటయ్యా అని అడిగాడు. అడిగితే ఈయన ఏం చెప్పాడంటే ఈ కొండ దిగువన భీముడు అంటారు, కురువరత్తి నంబి అంటారు, అతని పేరు కరెక్ట్ గా కులాలుడు, ఒక కుండలు చేసేవాడు. అతనికి నేనంటే చాలా భక్తి, అతను రోజు ఈ పువ్వులు చేసి మట్టితోటి నాకు అర్పిస్తున్నాడు, నాకు అతని భక్తి చాలా అపరిమితమైన భక్తి అతనిది, అందుకని ఆ పువ్వులు ఇక్కడికి వచ్చేస్తున్నాయి వాటంతటవే అని చెప్పాడు. చెప్పేసరికల్లా నాకంటే భక్తి ఆ స్వామి అని అడిగాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఏం చెప్పారంటే అతను తాగుతూ తింటూ పడుకుంటూ అంతా స్వామి కరుణేనని తెలుసుకుంటాడు అంటాడు. మొత్తం నేనేనని చెప్తున్నాడు. నేను అన్నవాడు అక్కడ లేడు, స్వామే ఉన్నాడు. వాడికి తను లేడు, భీముడు లేడు, భీముడు కూడా స్వామి వల్లే ఉన్నాడు అన్న భావనలో ఉన్నాడు. నీకా భావన లేదు, నువ్వేమంటున్నావు, నేనే భక్తుడిని అంటున్నావు, నువ్వున్నావు, అక్కడ వాడు లేడు, మరి అందుకనే ఆ పువ్వులు ఇక్కడికి వచ్చినాయి అన్నాడు. ఈయన తొండమాన్ చక్రవర్తి నిర్ఘాంతపోయాడు. బంగారు ప్రాకారాలతో గుడి కట్టించాను, ఈయనకి బంగారు కమలాలతో పూజ చేస్తున్నాను, ఇంత పూజని కూడా తోసిరాజని మట్టి కమలాలని తెచ్చుకున్నాడంటే వాడు ఎంత గొప్పవాడో కదా, స్వామికి ఇంత నచ్చింది వాడిది అని చెప్పి ఆ కొండ దిగి తొండమాన్ చక్రవర్తి ఆ మట్టి కుండలు చేసేవాడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏమీ లేదు, చిన్న పూరి గుడిసె, అతను భార్య సంతానం, మామూలు, వాడి దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. కుండలు చేస్తాడు. కుండలు అమ్మితే ఏమొస్తుంది, ఆ వచ్చిన కాస్త దాంతో ఇవాళ ఇదే భగవత్ ప్రసాదంగా భావించి తింటున్నారు, ఉంటున్నారు. నిత్యము ఈ పనే చేస్తాడు. తను చేసే చెక్క పనులు ఏవో చేసేద్దాం, ఒక చిన్న చెక్కతోటి ఒక వెంకటేశ్వర స్వామి మూర్తిని చేసి ఒక చోట పెట్టుకున్నాడు. ఆ మూర్తి దగ్గర పెడతాడు ఈ పువ్వులు. ఆ పువ్వులే స్వామి దగ్గర ఈ బంగారు పాదాల దగ్గర వచ్చి వాళ్తున్నాయి అన్నమాట. ఆ పువ్వులు అతని భక్తి వల్ల, అతనికి ఉన్నటువంటి స్వామితో మమేకమైన భావనతోటి, అహంకారం లేకపోవడం వల్ల, నేను అనేవాడిని ఇక్కడ ఉన్నానంటే అది నీ వల్లే, నువ్వే ఇక్కడ ఉన్నావు, నేను లేను అని అనుకోవటం వల్ల. అప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడు కదా తొండమాన్ చక్రవర్తి, అడిగాడు, అయ్యా ఏమిటయ్యా నీ భక్తి రహస్యం అంటే, నా భక్తికి ఏముంది రహస్యం, తొండమాన్ చక్రవర్తి అంతటి వాడి నువ్వు రావటం రేపొచ్చుకొచ్చావయ్యా మా ఇంటికి, ఏమీ లేదు, భగవంతుడే ఉన్నాడు, అంతకంటే ఏమీ లేదు, నాకు అంతకంటే ఏమీ తెలియదు అన్నాడు. తెలియదు అనేసరికల్లా ఈ రాజు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నా పాదాలు పట్టుకోవద్దు, ఒట్టిగా ఏదో కుండలు చేసుకునేవాడిని అని చెప్పేసరికల్లా ఆ తొండమాన్ చక్రవర్తి ఏం చేశాడంటే, నువ్వు మామూలు వాడివి కాదు, నీ భక్తి ఎలాంటిదంటే నువ్వు ఇక్కడ చేసిన పువ్వులు అక్కడికి చేరుతున్నాయి నాయన అని చెప్పేసరికి అప్పుడు వెంటనే విష్ణుమూర్తి ఈయన లక్ష్మీదేవితో సహా పద్మావతి సమేతుడైన వెంకటేశ్వర స్వామి అక్కడ ప్రత్యక్షమైపోయాడట, వచ్చేసాడు.
వస్తే అయ్యో ఇలా స్వామి అమ్మ ఇద్దరు మన ఇంటికి వచ్చారు, మనం ఏమీ పెట్టలేకపోతున్నామని భార్య బాధపడితే వాళ్ళు తామర తూళ్లతోటి కూర చేసుకునే వాళ్ళట. తమాలిని అతని భార్య పేరు, ఈ కురువరత్తి నంబి భార్య పేరు తమాలిని. ఆ నువ్వు ఏం వండావో ఆ పాత్రలో ఉన్న పదార్థాన్ని నాకు పెట్టమన్నట్టు వెంకటేశ్వర స్వామి. పెట్టమంటే తామర తూళ్లతోటి. ఇప్పుడు మనం ఈ హిందీ వాళ్ళు హెచ్చుగా చేసుకుంటారు, మన వైపు కనపడదు ఆ కూర. మరి ఎవరైనా ఆ వైపు చిత్తూరు వాళ్ళు తింటారేమో తెలీదు. అయితే ఈయన ఏమన్నాడు వెంకటేశ్వర స్వామి, తమాలిని నువ్వు ఏం వండావో అదే నాకు వడ్డించు అని చెప్తే ఆవిడ తామర తూళ్ళ కూరని ఒక పళ్ళెంలో వేసి అన్నం పెట్టి స్వామికి అమ్మవారికి ఇద్దరికి తినడానికి ఇచ్చిందట. ఈ మట్టివాడి కుమ్మరి పని చేసేవాడి ఇంట్లో వెంకటేశ్వరుడు పద్మావతి దేవి ఇద్దరు ఆ తామరతూళ్ళ కూరని తిని తర్వాత వాళ్ళిద్దరికీ మోక్షం ప్రసాదించి తిరుమలకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా ఆ తామరతూళ్లతోటి చేసిన ఒక భక్ష్యాన్ని స్వామికి నివేదన చేస్తారట ప్రతిరోజు కూడా. ప్రతిరోజు నిత్య నైవేద్యాలు 16 నైవేద్యాలు ఏదో అంటారు కదా, ఆ తామరతూళ్లతోటి ఒక భక్ష్యాన్ని తయారు చేసి పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఇతనికి ఇది ఎలా కుదిరింది? అహంకరించకపోవటం వల్లే కుదిరింది. తొండమాన్ చక్రవర్తి అంత ఇవి పెట్టగలిగిన వాడు, బంగారు కమలాలు పెట్టగలిగిన వాడి కంటే కూడా మట్టి పువ్వులు చేయగలిగినటువంటి మామూలు వాడికి కూడా భగవంతుడి కైంకర్యం చేసుకునే అవకాశం, ఆయన దగ్గర సేవ చేసే అవకాశం, పూర్తిగా కైవల్యాన్ని పొందే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. భగవంతుడికే ప్రసాదం పెట్టే అంత గొప్ప వ్యక్తిగా అయ్యాడు అతను. ఎందుకంటే అహంకారం లేకపోవటం వల్ల. నేను అన్న భావాన్ని పోగొట్టుకోవటం బహు కష్ట సాధ్యం అంత సులువు కాదు. అవును. కాకపోతే మనం ఎప్పుడు నేర్చుకుంటే, లెర్నింగ్ ప్రాసెస్ కనుక ఉంటే ఈ నేను ఫీలింగ్ ఉండదు. నేర్చుకుంటూ ఉండాలి. మనం నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే మన పిల్లలు కూడా విద్యార్థులుగానే ఉంటారు, ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటారు. దాంతో వాళ్ళు అందరితోటి ఫ్రెండ్లీగా చక్కగా ఉండగలుగుతారు. కొత్తవి నేర్చుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటారు కదా, బుద్ధి వేరే వాటికి పోదు కూడా. కరెక్ట్ చెప్పారు. వేరే విషయాల్లోకి పోదు. మనం వెనక ఆలోచించం, ముందుకే ఆలోచిస్తాం. పురోగతి బాగుంటుంది, ముందుకు వెళ్తాం కదా. ఈ ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. దానివల్లే నిత్య విద్యార్థిత్వం వల్లే మనకి ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ తక్కువ అయిపోతాయి, తగ్గుతాయి. ఎప్పుడైతే మనం ఈగోయిస్టిక్గా బిహేవ్ చెయ్యమో అప్పుడు ఆటోమేటిక్గా మనకి స్నేహాలు, ఫ్రెండ్షిప్లు, తర్వాత ఏమో మన పని వ్యవహారాలు, అంటే మన ఆఫీసుల్లో కానీ, మన కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ మనం మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటాం. దీనివల్ల ఏంటంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు, లాభమే ఉంటుంది కదా. కాబట్టి ఈగోయిస్టిక్ బిహేవియర్ని పోగొట్టుకోవాలి అంటే ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని అవతల వాడి దగ్గర అప్రిషియేట్ చేయటము, తర్వాత నేర్చుకోవటం, ఈ రెండు చేస్తే గనక అదే మన అభివృద్ధికి పునాది. అది మనకి అభివృద్ధి. అండ్ ఇది బిహేవియర్ పోతుంది మన దగ్గర నుంచి, ఈ ఈగో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సూపర్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.